నీ పెళ్ళాం మెళ్ళ నల్లపూసలు వేయడానికి ఏంటలా ఆలోచిస్తున్నావు? భలే ఉంది కదా స్పెషల్ ఎఫెక్ట్. ఏంట్రా ఇది? స్పెషల్ ఎఫెక్ట్ నానమ్మా. చూసావా, సరిగ్గా తాళిబొట్టు కట్టే టైంకి పసుపు కుంకుమలు తల మీద పడ్డాయి. ఏడ్చినట్టే ఉంది. నీకు మీ నాన్నలాగే తెంగర వేషాలు ఎక్కువ అవుతున్నాయి. సర్లేండి మనోహర్, ముందు నల్లపూసలు వెయ్యి. వేసేసాను. ఓ, వేసేసావా? వేశాను. అమ్మయ్యా, సమయానికి రోషన్ బెలూన్స్ పేల్చాడు కాబట్టి నల్లపూసలు తీసుకుని నేనే వేసేసుకున్నా. అమ్మవారు ఈ రకంగా కాపాడింది. అమ్మా, నల్లపూసలు వేసుకున్నారు కదా, దంపతులు ఇద్దరు తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఇప్పుడే తప్పించుకున్నాను అనుకుంటే మళ్ళీ ఈ సమస్య ఏంటో. చూస్తారండి మనోహర్, ఆశీర్వాదం తీసుకోండి. హలో, అవునా? ఎప్పుడు? ఇప్పుడే చూస్తాను. ఏంటి సార్, ఏమైంది? ఏమైందండి? వెంటనే టీవీ చూడాలి, పద. రండి సార్, రండి సార్, రండి. భ్రమరాంబ అనుకున్నట్టే గాయత్రి ఇన్స్టిట్యూట్ గోడౌన్ని బ్లాస్ట్ చేయించింది. ఈ రోజు ఉదయం భ్రమరాంబ ఇన్స్టిట్యూట్ గోడౌన్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో గోడౌన్ మొత్తం కాలిపోయింది. గాయత్రి ఇన్స్టిట్యూట్ గోడౌన్లో కదా బాంబు పెట్టింది. భ్రమరాంబ ఇన్స్టిట్యూట్ లో పేలడం ఏంటి? తనే తన గోడౌన్లో పెట్టుకుని వేరే ప్లాన్ ఏమైనా చేస్తోందా? భ్రమరాంబ గోడౌన్లో బాంబు పేలడం ఏంటి? ఎవరు చేస్తుంటారు? నేనే. అసలు ఈ బ్లాస్ట్ అంతా మన గోడౌన్లోనే జరగాల్సింది. మనం పిల్లల కోసం ఉంచిన మెటీరియల్స్, బట్టలు, న్యూట్రిషన్కి సంబంధించిన ఫుడ్ మెటీరియల్స్ అన్నీ కాలి బూడిదైపోవాల్సింది. నేను ఇందాక కలసం చెంబు కోసం వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, నాకింకో 25,000 వస్తాయిరా. అవి ఇచ్చేస్తే నీ అప్పు మొత్తం తీరిపోయినట్టే. ఏదో ఒకటి చేసి అవి కూడా ఇచ్చేరా, పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలరా. ఇంకో అరగంటలో మనం పెట్టిన బాంబు పేలుతుంది. పేలగానే భ్రమరాంబ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తుంది. అవి రాగానే ఇచ్చేస్తానురా. ఏంటి, బాంబు పేలుతుందా? భ్రమరాంబ డబ్బులు ఇస్తుందంటాడేంటి? అంటే భ్రమరాంబ ఎక్కడైనా బాంబు పెట్టిస్తుందా? ఎక్కడ పెట్టించుంటుంది? తనకున్న ఏకైక శత్రువు దేవకి మేడమే కదా.
డబ్బులు కాసిపడి బాంబు పెట్టాం గాని ఎక్కడ దొరికిపోతామోనని భయంగా ఉందిరా. అయినా అక్కడ సెక్యూరిటీ లేడు, సీసీ కెమెరా లేదు, దొరకంలేరా. అయినా గాయత్రి ఇన్స్టిట్యూట్ గోడౌన్లో ఎందుకు బాంబు పెట్టమన్నారు? వాళ్ళకి ఏవో గొడవలు ఉన్నాయి లేరా, అవన్నీ మనకెందుకు? బాంబు పేలాక మనం వెళ్ళి మిగిలిన డబ్బులు తీసుకొచ్చుకుందాం. పదరా. సరే పద, త్వరగా వెళ్దాం. అమ్మ భ్రమరాంబ, మా మేడంకి షాక్ ఇవ్వాలని మా ఇన్స్టిట్యూట్ గోడౌన్లోనే బాంబు పెట్టిస్తావా? ఇప్పుడు నేను నీకు తిరిగి ఎలాంటి షాక్ ఇస్తానో చూడు. నేను చేసింది తప్పే అనిపించవచ్చు, కానీ భ్రమరాంబ చేసిన దానికి హిట్ ఫర్ టాట్ ఇవ్వాలనుకున్నా. అందుకే మన గోడౌన్లో పెట్టిన బాంబులు తీసేసి భ్రమరాంబ గోడౌన్లో పెట్టాను. ఈ విషయం రాధకు కూడా ఫోన్ చేసి చెప్పాను. అవును మేడం, ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ముందు వద్దని చెప్పాను. పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నాం, కానీ దానివల్ల భ్రమరాంబకి బుద్ధి రాదు మేడం. ఏ రుజువులు లేవు కాబట్టి తప్పించుకుంటుంది. అంతకన్నా పెద్దగా ఏం ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తుంది. అందుకే తను చేసిన పని వల్ల ఎదుటి వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో అంతే బాధ తనకి కలిగించేలా చేయాలని ఈ పని చేశాం. మీకొక మాట చెప్పుండాల్సింది, కానీ వ్రతం హడావిడిలో ఉన్నారు కదా, మళ్ళీ కంగారు పడతారని చెప్పలేదు. మేం చేసింది తప్పైతే క్షమించండి మేడం. మీరేం తప్పు చేయలేదు రాధా. నాకు చెప్పకుండా మంచి పని చేశారు. ఎందుకంటే నాకు చెప్పుంటే గనక నేను ఇలా చేయనిచ్చుండేదాన్ని కాదు. కానీ మీరు చేసిందే కరెక్ట్. మాటలతో విన్నప్పుడు చేతలతోనే చూపించాలి. భ్రమరాంబ వల్ల మీరు పడుతున్న బాధలు కళ్ళారా చూసాం మేడం. మనశ్శాంతి లేకుండా చేస్తోంది. వీటన్నింటికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలంటే ఇలాంటిది ఏదో ఒకటి జరగాలి మేడం. అందుకే ఇలా చేశాం. మంచి పని చేసావమ్మా. ఒక్కోసారి కన్నుకి కన్నే సమాధానం కావాలి. ఇప్పుడు ఆ బాధేంటో ఆ భ్రమరాంబకి తెలుస్తుంది. ఇంకోసారి ఇలాంటి పని చెయ్యాలంటే ఆలోచిస్తుంది. వెల్ డన్, ఇద్దరూ మంచి పని చేశారు. ఇది వీళ్ళిద్దరూ చేసిన పనా? భ్రమరాంబ ప్లాన్ మార్చిందేమో అనుకున్నా. ఈ న్యూస్ విని భ్రమరాంబ ఎంత కుమిలిపోతుందో.